Hello, good morning good morning viewers. Welcome to our IVJ channel. In this class, we discuss about drift velocity. What is drift velocity? Drift velocity అంటే ఏంటో ఈ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. సో drift velocity. So it is denoted by Vd first of all. It is the average velocity of velocity acquired by free electrons inside a metal due to the electric field resulting electric current. See here, what about the drift velocity? Drift velocity is nothing but velocity only. సో ఈ వెలాసిటీ అంటే ఎవరిది? ఎలక్ట్రాన్స్వి. ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడు మనం బ్యాటరీ కనెక్ట్ చేయకముందు అవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. అంటే దే మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో విత్ డిఫరెంట్ వెలాసిటీస్. అవి ర్యాండమ్ మోషన్ అంటాం. సో ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో టూ ఎండ్స్ ఆఫ్ ద కండక్టర్ టూ ఎండ్స్ ఆఫ్ ద బ్యాటరీ కరెంట్ విల్ బి పాస్డ్. సో ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. అది మనకు తెలుసు. అదే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ వలన కరెంట్ ప్రొడ్యూస్ అయితే పాజిటివ్ కరెంట్ అంటాము. వాటి వలన కరెంట్ డైరెక్షన్ పాజిటివ్లీ చార్జ్డ్ డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్ అవుతాయి. అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అంటున్నాం కాబట్టి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ మూవ్ అవుతుంది, కరెంట్ పాస్ అవుతుంది. సో ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ గురించి మాట్లాడుకుందాం. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా మెటాలిక్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద మెటాలిక్. అంటే మెటల్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా అవుటర్ సర్ఫేస్ మీద. అవి ఎలాంటి డిఫరెంట్ వెలాసిటీ మూవ్ అవుతాయి. అవి ఏమవుతాయంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ యావరేజ్ వెలాసిటీ. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి కొలిజన్ జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ వెలాసిటీ మూవ్ అవుతాయో, ఎందుకు డిఫరెంట్ వెలాసిటీ మూవ్ అవుతాయి డిఫరెంట్ డైరెక్షన్ అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైనా సరే అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కండక్టర్ తీసుకున్నా. సో ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవి బ్యాటరీ కనెక్ట్ చేయాల. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ ఇట్లా వెళ్తుంది. సో ఇది అప్పటికి ఇది ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నాం క్రాస్ అయిపోయి. ఇంకొక ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో ఇది ఇలా మూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది? కొలైడ్ చేస్తుంది. ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ సెకండ్ థర్డ్ అనుకుందాం. సో ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చి థర్డ్ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. అదే కొలైడ్ చేస్తుంది, ఢీకొంటుంది. అంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక బాడీ ఇంకొక బాడీని కొలైడ్ చేసిందో ఆటోమేటిక్గా ఇట్స్ స్పీడ్ విల్ బి రెడ్యూస్. ఎప్పుడైతే ఒక బాడీ ఇంకొక బాడీని ఢీకొంటుందో వెలాసిటీ కాస్త తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఎలక్ట్రాన్ కొలైడ్స్ ద అదర్ ఎలక్ట్రాన్, ఆటోమేటిక్గా వెలాసిటీ తగ్గుతుంది. ఆగిపోతాయి అంటే ఆగు, డైరెక్షన్ చేంజ్ చేసుకొని వేరే డైరెక్షన్లో వెళ్తాయి, మళ్ళీ స్పీడ్ గెయిన్ చేస్తాయి. సో whenever the free electrons are moving when the free electrons are moving they travel in different directions with different velocities. ఒకే వెలాసిటీ మూవ్ అవ్వచ్చు కదా, మూవ్ అవుతాయి. కానీ మిగతా ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయి, అవి డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా ఏ రెండు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయినా కొలిజన్ జరగడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. కొలిజన్ జరుగుతాయి. కొలిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ రెడ్యూస్ అవుతుంది కదా, వెలాసిటీ జీరో అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ కొలిజన్. ఎప్పుడైతే కొలిజన్ జరుగుతాయి టూ బాడీస్, కొలిజన్ జరిగినప్పుడు జీరో అవుతుంది. మళ్ళీ వెంటనే ఏమవుతాయి? ఎనర్జీ గెయిన్ చేసుకొని ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మళ్ళీ వెలాసిటీ గెయిన్ చేసుకుంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ½ mv². ఎప్పుడైతే మళ్ళీ కొలిజన్ జరిగిన తర్వాత మళ్ళీ కైనెటిక్ ఎనర్జీని గెయిన్ చేస్తాయో ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్న వెలాసిటీ ఉంటాయి కదా, ఒకే వెలాసిటీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొలిజన్ జరిగిందో వెలాసిటీ తగ్గుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది. మళ్ళా అప్పుడు కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోయి
మళ్ళా వెలాసిటీ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కొలిజన్ జరిగిన తర్వాత డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోతూనే ఉంటాయి. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ వెలాసిటీ గెయిన్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది, మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతూ ఉంటాయి. సో ద వెలాసిటీ కాస్త డిఫరెంట్ వెలాసిటీస్ v1 v2 v3 v4 అట్లాగా డిఫరెంట్ వెలాసిటీస్ అవుతాయి. అవన్నీ యావరేజ్ తీసుకున్నామంటే ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది? బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు కనెక్ట్ చేస్తాం బ్యాటరీ, ఓకేనా? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిందంటే ఆటోమేటిక్ మళ్ళీ రెగ్యులర్ డైరెక్షన్లో వెళ్తుంది, మళ్ళీ కరెంట్ పాస్ అవుతుంది. సో ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ in the electric field resulting current రాసుకోవచ్చు. or the average velocity acquired by free electrons inside a metal due to the electric field resulting electric current. ఎప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది? ఎప్పుడైతే మనం బ్యాటరీ కనెక్ట్ చేసామో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్ని రెగ్యులర్ ఆర్డర్లో వెళ్తూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే కరెంట్ ఫామ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుంది, ఓకేనా? ఏది ఆపోజిట్ డైరెక్షన్లో? ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షను ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఆపోజిట్, కరెంట్ డైరెక్షను ఎలక్ట్రాన్స్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఫార్ములా వచ్చేసి VD. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై VD. డ్రిఫ్ట్ వెలాసిటీ ఇట్ ఈస్ డినోటెడ్ బై డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ డినోటెడ్ బై VD. VD. Now formula VD equal to J bar by NE. So equal to J అంటే ఏంటండి? J equal to I by A. I అంటే కరెంట్ కదా, అదేవిధంగా A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఏరియా కదా. J అంటే కరెంట్ డెన్సిటీ కదా. సో J ప్లేస్లో ఏం రాస్తా? I by A రాస్తా. J ప్లేస్లో I by A by NE అంటే I by A ఇంటూ 1 by NE. అంటే ఏం రాసుకోవచ్చు చూడండి, VD ఈక్వల్ టు I by A NE. సో డ్రిఫ్ట్ వెలాసిటీ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ బై NE. సో J అంటే I by A, కరెంట్ బార్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, కరెంట్ బార్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. I by A NE ఈక్వల్ టు అక్కడ VD ఈక్వల్ టు I by A NE. సో ఇక్కడ E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండి, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ చార్జ్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ వాల్యూమ్, నంబర్ ఆఫ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. సో VD అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తెలుసు కదా ఆల్రెడీ. సో దిస్ ఈజ్ అబౌట్ డ్రిఫ్ట్ వెలాసిటీ. Copy this one, like the video, share the video, subscribe our IVJ channel. We continue in the next class.